హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్వి ఫ్యాషన్స్. ఈరోజు మనం షార్ట్ టాప్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంట్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా లైనింగ్ కటింగ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డ్స్ చేసుకొని తర్వాత మనం ఎంత లూజ్ బట్టి మనం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆల్ఫీ డ్రెస్ని తీసుకొని మన లెంత్ ఎంత ఉంటుందో చూసుకోవాలి. కొంచెం లైనింగ్ తక్కువ పెట్టుకోవాలి, పై క్లాత్ పెట్టుకోవాలి ఎక్కువ. ఇది మనకి లెంత్ ఇప్పటికే పైన ఖర్చు వదిలేసి కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్క్ చేసుకొని ఇందులో కనిపిస్తున్న విధంగా మార్క్స్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ దగ్గర ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ కూడా కొంచెం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్స్ వెంబడి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ దగ్గర కొంచెం ఖర్చు ఇలా కట్ చేసుకోవాలి. మనకు గుర్తుకు బాగుంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక పార్ట్ తీసేసి పక్కన పెట్టేసి ఒక పార్ట్ తీసుకొని ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. మీకు ఏమైనా పక్కన వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే అవాయిడ్ చేయండి. బయట ఎవరైనా అడుస్తుంటారు కదా పిల్లలు. ఇలాగా ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. దీన్ని ఇలా క్యాన్వాస్ పెట్టుకొని తిప్పించేయచ్చు, లేకుంటే డైరెక్ట్గా ఇలాగైనా తిప్పించేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి. 4 ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ చంక ఉంటుంది కదా, చంకను ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఇట్లా పెట్టుకుంటే మనకు అందాజ తెలుస్తుంది సరిపోతుందా లేదా మనం తీసుకున్న లెంత్ అని. ఇప్పుడు మనం ఒక మాట హాఫ్ హ్యాండ్స్ కాబట్టి వేసుకోవాలి. మనం ఆల్రెడీ తీసుకున్న డ్రెస్ ఫుల్ హ్యాండ్స్, మనం కటింగ్ చేస్తున్నది హాఫ్ హ్యాండ్స్. దానికోసం ఇలా ఆల్మోస్ట్ కట్ చేస్తున్నాం. ఇలా పెట్టుకుంటే హ్యాండ్స్ సెంటర్ తెలుస్తుంది మనకి, క్లియర్గా ఉంటుంది కుట్టడానికి. కింద ఖర్చుకుంటుంది. ఇక్కడ ఇంట్లోనే వదిలేసుకొని తిప్పించి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తాం. మెయిన్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని తీసుకొని ఇక్కడ అంతా నీట్గా లేకుండా దీన్ని స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి.
ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పెట్టుకుందాం. మనం ఇంతకుముందు లైనింగ్ కట్ చేసేటప్పుడు కొంచెం లెంత్ తక్కువ తీసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు హ్యాండ్స్కు ఇక్కడ మిగిలిన క్లాత్లో వేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే 2 పార్ట్స్గా విడిపోతుంది క్లాత్. అంతే ఫ్రెండ్స్, షార్ట్ టాప్ ఎలా కట్ చేయాలో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.